ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఎక్కడ చూసినా కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా కూడా ఆయన ఫోటోలే, ఆయన వీడియోలే, ఆయన రీల్సే ఆయనకు విషెస్ చెప్తున్నటువంటి ఆ ఒక పోస్ట్లే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి నంబర్ 1 స్థానంలో ఇప్పటి కూడా రెబల్ స్టార్ ప్రభాస్ గారే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎంతో మంది ఖాన్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి సర్వేలో అయినా కూడా నంబర్ 1 స్థానంలోనే ఉండేవాళ్ళు. వన్స్ ఒక్కసారి మన తెలుగు హీరోలు అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒక ప్రభంజనం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటి వరకు ఏ సర్వేలో అయినా కూడా నంబర్ 1 స్థానం అనేది ప్రభాస్ గారికి మాత్రమే సొంతం. ఇక్కడ ఏ హీరోకి లేని రికార్డ్స్ అన్నీ కూడా ప్రభాస్ గారికి మాత్రమే సొంతం. ఎక్కడ చూసినా కూడా హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ప్రతి ఒక్కరు కూడా స్టేటస్లు కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇవే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఆయన కెరీర్లో చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఆయనకు ఒక మైల్ రాయిగానే నిలిచిపోయాయి. సో ముఖ్యంగా ఆయన ఎంట్రీ ఇచ్చినటువంటి స్టార్టింగ్ సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు రాబోతున్న రాజా సాబ్ సినిమా వరకు కూడా ప్రతి ఒక్క సినిమా కూడా ఒక గుర్తింపదగ్గ మైల్ రాయిగానే మిగిలిపోతుంది. ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయన ఒక యూనిక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఎంచుకొని ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకునే విధంగా ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు ప్రతి ఒక్కరి మదిలో కూడా నిలిచిపోతూ ఉంటాయి. సాధారణంగా ఏ హీరోకైనా కూడా వాళ్ళ హీరోకి సంబంధించిన అభిమానులకి వాళ్ళంటే పిచ్చిగా ఇంకా డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ ఒకే ఒక్క హీరో ప్రభాస్కి మాత్రం న్యూట్రల్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా ప్రభాస్ గారికి ఫ్యాన్ అయ్యే ఉంటారు. ఇంకా ప్రభాస్ గారి సినిమా వచ్చిందా ప్రతి ఒక్క ఆ హీరో ఈ హీరో అని అభిమానులని కాకుండా ప్రతి ఒక్కరు కూడా థియేటర్ దగ్గర హంగామా చేస్తూ ఉంటారు. అలాంటి ఒక యూనిక్నెస్ అనేది ప్రభాస్ గారికి మాత్రమే సొంతం. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా కొన్ని సినిమాల్ని కూడా రిలీజ్ చేశారు. ఆయన సత్తా ఏంటి, ఆయన సినిమాల సత్తా ఏంటి అనేది అంటే సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ మాత్రం కొన్ని వందల కోట్లలో వస్తూ ఉంటాయి. అది ప్రభాస్ గారి స్టామినా అంటూ చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయన కెరీర్లో అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే బాహుబలి సినిమా అనేది ఒక ప్రభంజనం సృష్టించింది. ప్రపంచ స్థాయికి పరిచయం చేసింది మన ఇండియన్ సినిమాని అంటే అది ప్రభాస్ గారి బాహుబలి సినిమా మాత్రమే. సో మరి ఆ సినిమా తర్వాత వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా వందల కోట్లు కలెక్షన్ చేసి ప్రభాస్ గారిని ఒక అగ్రస్థానంలో నిల్చోబెట్టాయి. ఓన్లీ మన ఇండియాలోనే కాకుండా యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, జపాన్ వంటి ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ గారికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఓవరాల్గా ఆయన బర్త్డే సందర్భంగా మాత్రం ఈరోజు ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమాని కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.